తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకి ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 డేస్ చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళి. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తినడానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించి ఇవ్వాలని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, విష్ణుమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూడుకుని మన సస్టైన్, మనం బతకొండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దామండి. సో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి ఏప్రిల్ మాసం? సో కర్కాటక రాశి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చాలా బాగుంటుందండి. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఎవరికైనా అవకాశాలు కనుక లేకుండా ఉంటే ఈ మాసంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక్క హెల్త్ విషయంలో మాత్రం కొంచెం టైర్డ్నెస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మంత్ కాబట్టి సహజం. అందులో నీళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గమనించుకుంటే మిగతా హోల్ మంత్ మిగతా అన్ని విషయాల్లో చాలా నార్మల్గా ఉందని చెప్పుకోవాలి. ఇందులో మన డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే అన్న లెటర్స్ అంతా కూడా ఈ కర్కాటక రాశి కింద వస్తారు. ముందుగా మనం చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఫస్ట్ 15 days వీళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ద్వేషపూరితంగా, కొంచెం వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, అధికారుల నుంచి ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి వీళ్ళకి 15th నుంచి ఒక 45 days సూర్యుడు వీళ్ళకి విపరీతంగా అనుకూలంగా ఉన్నారు. అనుకూలంగా ఉండటంతో జాబ్లో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. లేదా అప్పటిదాకా బాగా ఒత్తిడిగా ఉన్న వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్స్ అఫీషియల్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఫాదర్ ఫిగర్లు, బాస్లు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి సపోర్ట్ అయితే వస్తుంది. ఒక మంచి ట్రెండ్ ఒక 45 days వీళ్ళు బాగా నడుపుతారని గమనించుకోవచ్చు. ఇట్స్ రియల్లీ గుడ్ టైం ఫర్ దెమ్. అయితే కుజుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో దేహ రుజం, శారీరకంగా బాగా అలసటగా టైర్డ్నెస్గా ఉంటుంది. కానీ
శుక్రుడు వల్ల అభయం, ఓవరాల్గా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు బుధుడైతే కలిగిస్తారు. మనం చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవచ్చు. 10వ స్థానంలో సూర్యుడు అంటే చాలా ముఖ్యమైన అంశం, ఈ రాశి వాళ్ళు గమనించుకోవాలి. ఒక 45 డేస్ వరకు వీళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చి ఒక కెరియర్లో ఒక బెస్ట్గా పీరియడ్ అయితే ఉండబోతుంది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయం తెలుసుకొని అన్వాంటెడ్ చేయకూడని పనులను పక్కన పెట్టేసి వర్క్ మీద కనుక ఫోకస్ చేసి రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకా ఈజీగా ఎన్కాష్మెంట్ చేసుకోండి. ఎందుకంటే గ్రహాల స్థితి అనుకూలంగా ఉన్నది సరికాదండి, మన కర్మ కూడా దానికి మ్యాచ్ అవ్వాలి. మనకి విల్ పవర్ ఉండాలి కదండి. సంకల్ప బలము, ఆత్మ బలము, గురు బలం, రకరకాల ఈ బలాలన్నీ పెట్టుకోవాలి. శాస్త్ర బలం అప్గ్రేడ్ అవ్వటం ఇవన్నీ చేసుకుంటే గ్రహాలు సహజంగా ఆ టైం అనుకూలంగా వచ్చినప్పుడు ఎన్కాష్మెంట్ చేసుకుంటారు, వృద్ధిలోకి వస్తారు. ఇవన్నీ చేయకుండా ఓన్లీ గ్రహాలు నమ్ముకుంటా కూర్చుంటే ఏం చేస్తారంటే సేమ్ గ్రహం ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకే ఇస్తారు. అందరికి అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇందులో మనకి ఏం చెప్తారంటే ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఈ సూర్యుడికి గుర్రాలు 7 ఉంటాయి కదండి. ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క సిద్ధి ఉంటుంది. సూర్య ఉపాసన చేసిన వాళ్ళు సూర్యుడు గ్రహం అనుకూలంగా ఉంటే ఇవన్నీ వస్తాయని మనకి శాస్త్రం వివరించారు. ఫస్ట్ సిద్ధి అర్ధ సిద్ధి, ధనం వస్తుంది. తర్వాత ఆరోగ్యం, అప్పటిదాకా హెల్త్ కనుక ఎవరికైనా బాగలేకపోతే దీర్ఘకాలంగా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఇది బెస్ట్ టైం, వాళ్ళ రోగాలన్నీ పోయి బయటకు వచ్చేస్తారు. తర్వాత బంధువులతో చక్కగా ఉంటారు, మిత్రులతో చక్కగా ఉంటారు, రాజ సమానం అంటే బాసులతో చక్కగా ఉంటారు, హయ్యర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు, రాజదర్శనం, సుసల్లాహో చక్కగా మాట్లాడుతూ ఒక హార్మోని అంతా క్రియేట్ చేస్తూ ఉంటారు. చూడండి 7 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క ఇస్తుంది. ఇవన్నీ వీళ్ళకి వచ్చే టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. డేట్ వచ్చేటప్పటికి 15th ఆన్వర్డ్స్, ఏప్రిల్ 15th ఆన్వర్డ్స్ చక్కగా బాగుంటుంది. అయితే ఈ విషయంలో పెద్దలతో బాగా సంభాషిస్తూ ఉంటారు, సౌఖ్యంగా అంటూ ఉంటారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం నెగ్లిజెన్స్గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అది ఒక్క విషయం పెట్టుకోవాలి. మన కుజుడు కొంచెం వీళ్ళకి హెల్త్ విషయంలో దేహ శోషణం అని చెప్తూ ఉంటారు. అంటే శారీరకంగా దేహం అంతా కుసించుకుపోయినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధా ప్రయాణాలు, కొంతమందికి స్థాన భ్రష్టత్వం అంటే కొన్ని విషయాలు అన్నదమ్ములకు సంబంధించిన వ్యవహారాలలో లేదా దూకుడుగా కనుక పని చేసుకుంటూ పోతుంటే అట్లాంటి వాళ్ళకి అందులో అంత వృద్ధి రాకుండా ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. అందుకని చాలా కూల్గా ప్లాన్డ్గా వెళ్ళటం ఎంతైనా అవసరం ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఖర్చులు విపరీతంగా ఉంటాయి, అన్వాంటెడ్ ఖర్చులు తెగ చేసేస్తూ ఉంటారు, ఇది గమనించుకోవాలి. తర్వాత ఫాదర్కి సంబంధించిన హెల్త్ విషయం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇన్ కేసు ఈ రాశి వాళ్ళకి వాళ్ళ ఫాదర్ హెల్త్ కంప్లైంట్ చేస్తే ఒకసారి ఇమ్మీడియట్లీగా హాస్పిటల్కి అలా తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. దూర ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ దూర ప్రయాణాలు. తర్వాత శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో చాలా 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 మంచి విశిష్టత కలిగి ఉంటారు. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా బాగా యోగ్యతనిస్తుంటుంది. అందులోనూ శుక్రుడు కూడా వీళ్ళకి బాగా యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలా ఉంటారంట, పుష్టిం కాంతిం తదా ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్కరే అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో ఎలా ఉంటారు, పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, చక్కగా అన్ని ఇష్టకార్య సాధకం, అనుకున్న పనులు అనుకున్న విధంగా అన్ని చక్కగా సాధించుకుంటారు. పర్టికులర్గా ఈ సమ్మర్లో ఏసీలు కొనుక్కోవాలనుకున్నా, ఫ్యాన్లు కొనుక్కోవాలన్నా, కార్లు కొనుక్కోవాలన్నా కానీ, అంటే లగ్జరీ కంఫర్టబుల్గా ఏది కొనుక్కోవాలనుకున్నా కానీ ఈ టైం వీళ్ళకి బెస్ట్ టైం కొనుక్కోవడానికి. సో ఇవన్నీ గమనించుకుంటే చాలా బాగుంటుందండి. చెప్పిన విధంగా ఒక మంచి టైం అయితే వీళ్ళకి స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నక్షత్రాల ప్రకారం ఎంతవరకు సపోర్ట్ ఇస్తుందండి? ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు. అయితే హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. వీళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా, లాంగ్ ట్రావెల్ చేసినా కలిసి వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, అన్ని విధాల బాగా లాభం ఉంటుంది, షాపింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడాను అతి భయము దేహ పీడనము చూపిస్తుంది. హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఫేవరబుల్గా ఉందండి మిగతా 3 నక్షత్రాలు చూస్తే. ఒకటి రాజ్యలాభం, వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఎవరైనా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దే విల్ గెట్ వెరీ గుడ్ ప్రమోషన్ అండి. నక్షత్రం ప్రకారం కూడాను రాజ్యలాభం చూపిస్తుంది. అంటే వీళ్ళకున్న అధికారం ఎక్స్పాండ్ అవ్వటము, లేదంటే హయ్యర్ ప్రమోషన్స్ రావటం, ఇలా ఒక కొత్తగా బాధ్యత వచ్చి అడిషనల్గా ధనలాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. క్షేమంగా వస్త్రలాభం, పరవాసం ఉంటుంది. అయితే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు ప్రతి నక్షత్రం వాళ్ళు ఉండటం ఎంతైనా అవసరం. లత్తలు అలాంటి ఏం లేదు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి కొంచెం బాడీలో ఓవర్ హీట్ చేసే అవకాశం ఎక్కువ. కోకోనట్ వాటరు, జావలు ఇవి
కొంచెం డైట్ చేంజ్ చేస్తే బాగుంటుంది, లేదంటే ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి అండి ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఎస్. సో స్పెసిఫిక్గా వీళ్ళకి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? ఒక కుజుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటం తోటి కుజుడికి సంబంధించి 1 కేజీ కందులు దానం చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా మనం ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకాన్ని చూసి రెమెడీలు చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది. సో కీర్తి గారు, మనకి నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఆ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి, లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యాయని నేను గమనించుకోవాలి. అందుకని ఎవరికైనా కనుక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేయించుకొని 1కి 2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే పండితులు పెట్టి చేయించుకోవచ్చు, మా ద్వారా చేస్తే డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం, సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం, మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లలకి అకాడమిక్స్లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి, వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పాలి ఇది కూడా. లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము, హోమము, హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయిన ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.